తిరిగి ఇదే అంశానికి వస్తే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు దేశంలో హిందుత్వం పేరుతోటి హిందువుల పేరుతోటి లేకపోతే హిందువుల సాంప్రదాయాలు కాపాడుకునేటువంటి పేరుతోటి దేశంలో హిందువుల వలన హింస పెరిగింది అనేటువంటిది నిజమా కాదా? అదే రాహుల్ గాంధీ అదే పార్లమెంట్లో సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చిండు కదా. అవును. అదే రాహుల్ గాంధీ ఒక్క సంఘటన చెప్పగలిగిండా? అసలు ఈ దేశంలో నిజంగా హిందుత్వం తీవ్రవాద భావజాలం అయితే ఈ దేశం మిగతా మతాలు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతాయా? ప్రపంచంలో 54 ముస్లిం దేశాలలో లేనంత సంతోషంగా సుఖంగా ఈ దేశంలో ముస్లింలు ఉండగలుగుతున్నారు. ఏ క్రైస్తవ దేశంలో లేనంత సుఖంగా సంతోషంగా క్రైస్తవులు ఈ దేశంలో ఉండగలుగుతున్నారు. చివరికి జనాభాలో అత్యల్పంగా ఉన్నటువంటి మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించగలిగినరు. ఈ దేశంలో హిందుత్వం ఉన్నంత వరకే ఈ దేశం ప్రశాంతంగా సుభిక్షంగా శాంతియుతంగా ఉంటుంది. అందుకే రాజ్యాంగ నిర్మాతలు సెక్యులర్ గురించి ఈ దేశానికి పాఠాలు చెప్పాలని అనుకోలేదు. ఓకే. రాజ్యాంగ నిర్మాతలు సెక్యులర్ అనేటువంటి పదం ఈ దేశానికి అవసరమే లేదు, ఈ భూమి ధర్మమే సెక్యులిజం. ఇందిరాగాంధీ సెక్యులిజం అనేటువంటి పదాన్ని రాజ్యాంగంలో జోడించి పరోక్షంగా ఇవాళ ఇస్లామిక్ ఎజెండా అమలుకు కారణమవుతుంది. ఇవాళ సెక్యులిజం గురించి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు చెప్పండి, ఏం చేస్తున్నారు వాళ్ళు? పొద్దున్న లేస్తే సనాతనమైనటువంటి ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అంటాడు సెక్యులరిస్టు. కశ్మీర్లో ఊచకోతలను సమర్థిస్తున్నాడు సెక్యులరిస్టు. బాంబు పేలులకు పాల్పడ్డటువంటి వాళ్ళకు క్షమాభిక్ష పెట్టాలన్నటువంటి వాడు సెక్యులరిస్టు. ఇట్లా అనేక రకాలైనటువంటి కారణాలు, రోహింగ్యాకు బంగ్లాదేశీయులకు సపోర్ట్ చేస్తాడు సెక్యులరిస్టు. వీళ్ళు సెక్యులరిస్టులు. ఈ దేశంలో ఎవరిని మతతత్వవాదులు అంటున్నాడు రాహుల్ గాంధీ లాంటోడు. ఇవాళ ఈ దేశానికి ఇప్పటికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి పాలనను అందించినటువంటి రాముడు ఆదర్శం అంటే మేము మతోన్మాదులము, కృష్ణుడు ఆదర్శం అంటే మేము మతోన్మాదులము, భగవద్గీత సారాంశం ఆదర్శం అంటే మతోన్మాదులము. ఎవరు హింసోన్మాదాన్ని ప్రేరేపించేటువంటి వ్యక్తులు, సంస్థలు, శక్తులు ఇవాళ ఈ దేశంలో సెక్యులరిస్టులు అయినారు. సెక్యులరిజం నథింగ్ బట్ అదొక రకమైనటువంటి ఈ దేశ వ్యతిరేక భావజాలంగా తయారైంది. అందులో నో డౌట్. మనం సపరేట్ మతం అయిపోయింది, అదొక సపరేట్ మతం అయిపోయింది. ఇది ఈ దేశంలో నిజంగా ఇవాళ ఎవడు మైనార్టీలు అంటే నిజంగా హిందువులే మైనార్టీలు అని చెప్పుకోవాలి.